2022 ఆగస్టులో ధన్ఖడ్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. ఏమైందో ఏమో గానీ ఆల్ ఆఫ్ సడన్ గా రెసిగ్నేషన్ ఇచ్చేశారు. అది జూలై 21న రాత్రి 9:30 గంటలకు. అది మాన్సూన్ సెషన్ తొలి రోజే. పైకి ఆరోగ్య కారణాలు చూపారు. కట్ చేస్తే ప్రశాంతంగానే ఫిట్ గానే ఉన్నట్టు కనిపించారు. కానీ రాజీనామా ఆమోదం జరిగిపోయింది. ఇందుకు కారణం ఏంటన్నది రకరకాల థియరీస్ బయటకు వస్తున్నాయి. మరేం జరిగింది? I will retire at the right time. August 2027. Subject to divine intervention. జగదీప్ ధన్ఖడ్ కొద్ది రోజుల క్రితం జేఎన్యూలో జరిగిన కార్యక్రమంలో ఈ మాటలన్నారు. తాను సమయం వచ్చినప్పుడు అంటే ఆగస్ట్ 2027లో రిటైర్ అవుతానని, మధ్యలో దైవాజ్ఞ లేకపోతే అన్న మాట మాట్లాడారు. ఈ మాట ఎందుకు అన్నారో గానీ 74 ఏళ్ల ధన్ఖడ్ ఆల్ ఆఫ్ సడన్ గా ఆరోగ్య కారణాలను చూపించి రిజైన్ చేసేశారు. నిజంగానే మధ్యలో దైవాజ్ఞ వచ్చిందా? ఆజ్ఞ ఇచ్చిందెవరు? ఏడాది మొదట్లో ఆయనకి గుండె సమస్యల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా సరే ఆకస్మికంగా రాజీనామా చేయడంతో డౌట్లు పెరుగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం ఇప్పుడు దేశంలో హాట్ డిబేట్ కు దారితీసింది. ఆరోగ్య కారణాలని చెప్పినప్పటికీ అదంతా వట్టిదే అని చాలా మంది అనుకుంటున్నమాట. ఏదో బలమైన కారణం లేకుండా ఇలా మాన్సూన్ సెషన్ తొలి రోజే రిజైన్ చేయడం అంటే మాటలు కాదు అనుకుంటున్నారు. అసలు ధన్ఖడ్ రిజైన్ తో మొదట షాక్ తిన్నవి విపక్షాలే. ఎందుకంటే తాము ఓ స్ట్రాటజీతో వస్తే ధన్ఖడ్ వారికి షాక్ ఇచ్చారు. ఎవరి తీరుతోనైనా హర్ట్ అయ్యారా? ఎవరి మాటలైనా బాధించాయా? పదవికి ఎసరు వస్తుందని గ్రహించారా? ముందే తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? తన లైన్ కు పార్టీ లైన్ కు తేడా ఉందనుకున్నారా? ఖచ్చితమైన రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్న చర్చలతో రకరకాల రాజీనామా సిద్ధాంతాలు తెరపైకి వస్తున్నాయి. 2027 దాకా టైం ఉన్నప్పటికీ ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో అన్న విషయాలపై రకరకాల లెక్కలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మీరు చూడబోయేది. అరే గుస్సా మత్ కరో భయ్యా, అరే గుస్సా మత్ కరో. నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్. వాట్ ఎవర్ ఐ విల్ సే దట్ విల్ గో ఆన్ రికార్డ్. నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్. వాట్ ఎవర్ ఐ విల్ సే దట్ విల్ గో ఆన్ రికార్డ్. యు షుడ్ నో. చూసారుగా జేపీ నడ్డా కమెంట్స్. రాజ్యసభలో ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్. ప్రతిపక్షాల ప్రశ్నలకు కౌంటర్లు ఇస్తూ నథింగ్ గో ఆన్ రికార్డ్, తాను మాట్లాడేది రికార్డ్ లోనే వెళ్తుందన్నారు. బహుశా ఈ మాట ఏమైనా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్ఖడ్ ను హర్ట్ చేసిందా అన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంకా కొన్ని పాసిబిలిటీస్ చూద్దాం. సరే, జగదీప్ రాజీనామా చెయ్యాలి అనుకుని ఉంటే రాజ్యసభ సమావేశాలకు ముందే అనౌన్స్ చేసి ఉండాలి. అది జరగలేదు. పోనీ అనారోగ్య కారణాలతోనైనా సభలోనే హుందాగా అనౌన్స్ చేసి ఉండాలి. అది జరగలేదు. వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభను తొలి రోజు హుషారుగా హ్యాండిల్ చేశారు. ఎప్పటిలాగానే ఆయన ప్రవర్తన కనిపించింది. ఇంకో హైలైట్ ఏంటంటే జూలై 21న జైపూర్ టూర్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అంటే అప్పటి వరకు కూడా రాజీనామా ఆలోచన లేదు. రాత్రి 9:30కు నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందనేదే హాట్ టాప్ సీక్రెట్. ధన్ఖడ్ రాజీనామా చేసిన 15 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. మంత్రుల నుంచి ధన్ఖడ్ కు ఎలాంటి అభినందనలు రాలేదు. ఫేర్వెల్ స్పీచ్ కూడా కష్టమే. ఎందుకంటే ఫుల్ టర్మ్ పూర్తి చేసుకున్న వారికి ఘనంగా వీడ్కోలు పలకడం ఫేర్వెల్ స్పీచ్ ఉంటుంది. కానీ ఇవేవి ధన్ఖడ్ కు ఉండేలా కనిపించడం లేదు. సభ రెండో రోజు ధన్ఖడ్ రాజ్యసభకు రాలేదు. దీంతో డిప్యూటీ చైర్మన్ జేడీయూ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్ సభను నిర్వహించారు. హరివంశ్ 2020 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఒక అంచనా ప్రకారం జేడీయూ హరివంశ్ ను రాజ్యసభ చైర్మన్ గా చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. నితీష్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని ఎన్డీఏ లెక్కలు వేసుకుంటుంది. 68 ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో వచ్చిన ఒక నోటీస్ ను ధన్ఖడ్ పరిశీలించారు. ఆ నోటీస్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను తొలగించాలని కోరింది. ఆయన్ను దీన్ని స్వీకరించారు. ఇదేమైనా ఎఫెక్ట్ చూపిందా అనే చర్చ నడుస్తుంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పులపైన కీలకంగా మాట్లాడారు ధన్ఖడ్. ఈ కమెంట్స్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజకీయాల్లో ప్రతిదీ సరిగ్గా ఉండదు. ఇది సరిగ్గా జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాకు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఉత్సాహంగా బీఏసీ సమావేశాలు నిర్వహించిన పెద్దాయన రాత్రికి రాత్రి రిజైన్ చేయడం అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎప్పటికీ బయటకి వచ్చే అవకాశాలు లేవు. కేవలం ఊహాగానాలు తప్ప. మరి నెక్స్ట్ ఏం జరుగుతోంది?
హర్ట్ అయితే రాజీనామా చేసే మనస్తత్వం జగదీప్ ధన్ఖడ్ది కాదు. ఎందుకంటే ఆయన ఈ పదవిలో రాకముందు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. 2019 జూలై 30 నుంచి 2022 జూలై 18 వరకు బెంగాల్ గవర్నర్ గా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పనితీరు చూసి ఉపరాష్ట్రపతి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. వస్తూనే ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా తనదైన ముద్ర వేశారు. వయసు 74 అయినా ఉత్సాహంగా ఉండేవారు. రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బిజీ షెడ్యూల్ ఖరారు చేసుకునేవారు. తన అనుభవాలు చెప్పేవారు. ముఖ్యంగా విద్యార్థులను ఉత్సాహపరిచేవారు. అయితే రాజకీయాల్లో ఏది అనుకున్నట్టుగా జరగదు, అనుకున్నట్టుగా ఉండదు కదా. జగదీప్ విషయంలో ఇదే జరిగింది. బీఏసీ సమావేశం పెడితే రాజ్యసభ లీడర్ రావాలి. ఆ పదవిలో నడ్డా ఉన్నారు. బీఏసీ పెట్టేది రాజ్యసభ చైర్మన్. సీన్ కట్ చేస్తే ఉదయం జరిగిన బీఏసీకి వచ్చారు. రెండో బీఏసీ మీటింగ్ కు నడ్డా రిజిజు రాలేదు. ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నారని రాజ్యసభ చైర్మన్ కు ముందుగానే తెలియజేశామని నడ్డా చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిని అవమానించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిజంగా ఏం తప్పు జరిగిందో చెప్పాలంటున్నారు. జూలై 21న బీఏసీ నుండి కేంద్ర మంత్రులు నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడానికి, అలాగే 21న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య చాలా తీవ్రమైన విషయంలో ఏదో జరిగి ఉంటుందని జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగదీప్ తీరుపై సొంత పార్టీ ప్రభుత్వమే అసంతృప్తిగా ఉందా అన్న చర్చ జరిగింది. ధన్ఖడ్ పొజిషన్ ఏంటంటే మై వే ఆర్ హైవే అప్రోచ్ ఉంటుంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారు, చమత్కరిస్తారు, చలాకీగా ఉంటారు. సీనియర్ మోస్ట్ లాయర్ కూడా. ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన పదునైన వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వంలోని కొంతమందికి కోపం తెప్పించి ఉండొచ్చని అంటున్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టు తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనక కారణాలు ఆయన చెప్పిన ఆరోగ్య సమస్యల కంటే చాలా లోతువైనవి. ఆరోగ్య కారణాలను గౌరవించాలి, కానీ ఆయన రాజీనామాకు చాలా లోతైన కారణాలు ఉన్నాయన్నది కూడా వాస్తవమని విపక్షాలు అంటున్నాయి. ధన్ఖడ్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం వెనుక కారణాలు మోడీ, అమిత్ షా మాత్రమే వివరించగలరని సిపిఐ అన్నది. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని, సభను నడపడంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించి ఎలా రిజైన్ చేస్తారని క్వశ్చన్ చేశారు. జస్టిస్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభలలో ప్రవేశపెట్టాలనుకున్నది. అయితే ధన్ఖడ్ ఊహించని విధంగా బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష తీర్మానాన్ని ప్రస్తావిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటలకు దానికి చర్చ తీసుకుంటానని ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం ఎన్డీఏ వంతైందంటున్నారు. అంతేకాదు ధన్ఖడ్ కొంతకాలంగా పార్టీ పరంగా అబ్జర్వేషన్ లో ఉన్నారన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు తగదన్న హెచ్చరికలు ఇంటర్నల్ గా వచ్చాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎందుకని ముందస్తుగానే రిజైన్ చేశారంటున్నారు. సో కారణాలు ఏవైనా ధన్ఖడ్ రాజీనామా ఒక్కసారిగా దేశ రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు ఆ పదవిని జేడీయూకి ఇవ్వడం ద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడం, లేదంటే వేరే నాయకుడికి పగ్గాలు అప్పగించడం విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.